హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. స్ట్రిప్ని అయితే చూసేద్దామంటే ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకున్నానండి. దానిలోనే నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదండి, ఆల్రెడీ పిండేసిన నిమ్మకాయలు అండి, అవి ఏం జ్యూస్ ఉన్నవి కాదు. అవి అయితే 4 నిమ్మకాయ చెక్కలు అయితే వేసేసుకున్నానండి. దాని లోపలే టీ పౌడర్ ఉంటుంది కదా, టీ పౌడర్ని 1 స్పూన్ అయితే వేసేసుకున్నాను. దాని లోపల 7-8 లవంగాలను కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఒక 2-3 మినిట్స్ మరగ్గాస్తే సరిపోతుంది. దీన్ని దేనికి ఉపయోగిస్తామని చెప్తానండి. ఈ సీజన్లో ముఖ్యంగా దోమలు అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి కదా, ఎన్ని నెట్ డోర్స్ వాడుతున్నా కానీ, ఎన్ని జెట్ కాయిల్స్ వాడుతున్నా, అలాగే ఆల్ అవుట్ పెట్టినా దోమలు కొంచెం కూడా కంట్రోల్ అయితే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తూనే ఉంటాయి కదండి. అలాంటప్పుడు బయట మన కారిడార్లో కానివ్వండి, దోమలు ఎక్కువ వస్తూ ఉన్నాయి అనుకోండి, మన వాష్ ఏరియా నుంచి, కానీ ఇలా సింపుల్గా స్ప్రే చేసుకున్నామనుకో, న్యాచురల్గా తయారు చేసుకున్న వాటిని స్ప్రే చేసామనుకోండి, కొమ్మలు అయితే కొంచెం అయితే కంట్రోల్లో ఉంటాయండి. దీన్ని ముందు కాచుకున్నాను. చల్లార్చిన తర్వాత దానిలోనే కొంచెం కర్పూరం ఒకటైతే వేసేసానండి. చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో కానివ్వండి, లేదంటే ఇలాంటి వాటర్ బాటిల్లో కానివ్వండి వేసేసి, మనకు ముఖ్యంగా ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ తడి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్లో కనుక స్ప్రే చేసాము అనుకోండి, ఈవినింగ్ 6 ఆ టైంలో కనుక స్ప్రే చేసేసాము అనుకోండి, దోమలు అనేది కొంచెం అయితే కంట్రోల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన వాష్ ఏరియాలో కానివ్వండి, లేదంటే మన బాల్కనీలో కానివ్వండి, ఇలాంటి జాలీలు అయితే ఉంటాయి కదా, ఇక్కడ కూడా తడి ఎక్కువగా ఉండడం వల్ల దోమలు అనేది వీటి నుంచి కూడా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, గుడ్లు అనేది ఈ ప్లేస్లోనే ఎక్కువ పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్లో కనుక ఈ స్ప్రే చేస్తూ ఉన్నారనుకోండి, రెగ్యులర్గా చేస్తూ ఉండండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. అండ్ అలానే 6కి అంతా డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకున్నారనుకోండి, మనకి దోమల నుంచి కొంచెం అయితే కంట్రోల్ అయితే ఉంటాం. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్ పేస్ట్లు ఉంటాయి కదండి, టూత్ పేస్ట్లు కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, వీటిని అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఈరోజు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. పై లేయర్ వరకు నేనైతే కట్ చేసేదాన్ని. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనకు అవసరమైన లిప్స్టిక్స్లు కానివ్వండి, అన్ని లిప్స్టిక్స్లు కొంతమందికి ఎక్కువ అయితే ఉంటాయి కదండి, అన్నీ ఏదైతే ఎక్కువ వాడుతూ ఉంటామో అలాంటి దాన్ని కనుక దీనిలో కనుక పెట్టేసామనుకోండి, చూడడానికి మనం త్వరగా పిక్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుందండి. చిన్న చిన్న మాయిశ్చరైజర్స్ ఏమన్నా అక్కడ పెట్టేసుకోవచ్చు. నాకైతే ముఖ్యంగా సింధూర్ స్టిక్ ఉంటుంది కదా, దీన్ని పెట్టుకోవడానికి చాలా అయితే యూజ్ అవుతుందండి. మా పిల్లలు ఏం చేస్తారంటే కొన్నిసార్లు వాడుతూ ఉంటారు కాబట్టి బొట్టు పెట్టుకోవడానికి, అలాంటి కొంచెం అడుగున అనేది కలర్ అంటుతూ ఉంటుంది కదండి, మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర డైరెక్ట్ కింద కనుక పెట్టేసామనుకోండి, అడుగున కలర్ ఏదైనా ఉన్నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చండాలంగా కనిపిస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఇలాగైనా టూత్ పేస్ట్లో కనుక పెట్టేసాము అనుకోండి బాక్స్లో, మనకి కింద అనేది కలర్ అంటుందండి. మళ్ళీ టూత్ పేస్ట్లో కొంటున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ కలర్ అంటినా సరే మనం ఈజీగా తీసేసి మళ్ళీ వేరే కొత్తది అయితే పెట్టేసుకోవచ్చు. మన డ్రెస్సింగ్ టేబుల్ చూడడానికి అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సాంబార్ పౌడర్తో మనం సాంబార్ రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాం కదండి. కొంచెం సాంబార్ పౌడర్ లేకపోయినా కానివ్వండి, లేదు అంటారా, కొంచెం సాంబార్ రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ని కనుక వేసేసారనుకోండి, సాంబార్ ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైము రెగ్యులర్గా చేసుకునే సాంబార్లా కాకుండా టేస్ట్ అనేది కొంచెం అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీరు కావాలంటే సాంబార్ పౌడర్ని కూడా వేసేసుకోవచ్చు, లేదంటే సాంబార్ పౌడర్ స్కిప్ చేసి ధనియాల పౌడర్ని అయితే వేసేసుకోవచ్చు. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు సాంబార్లో ఈ టిప్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు డిఫరెంట్ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదా, మనం వెనిగర్ కానివ్వండి, లేదంటే చిల్లీ సాస్ కానీ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఇవి అంతా అయిపోయిన తర్వాత అనవసరం చెప్పి పడేస్తూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు దీన్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. సైడ్కి ఉన్న దాన్ని కట్ చేసి దాని లోపల ఒత్తి అయితే పెట్టేశానండి. నేను స్టీల్ బౌల్ని అయితే తీసేసుకున్నాను, లేదంటే మీరు గాజుదాన్నే తీసేసుకోవచ్చు అండి. వాటర్ పోసేసి దానిలో పసుపు అయితే వేసేస్తాను. లేదు అంటారు మీరు పెయింట్ ఉంటుంది కదా, పెయింట్ ఒక డ్రాప్ వేసినా కానీ వాటర్ అనేది కొంచెం కలర్ అనేది మారుతూ ఉంటుంది కదండి, దాని లోపల కొంచెం ఆయిల్ అయితే వేసేసానండి. చాలా చూసారా, ఒక స్పూన్ కూడా ఉండదు, ఆ కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. దాని లోపల మనం ఇందాక ఒత్తి పెట్టేసుకున్నాండి, కొంచెం ఆయిల్ కనుక అంటించామనికి ఈజీగా అయితే పెరుగుతుందండి. ఇప్పుడు బౌల్లో కనుక పెట్టేసామనుకోండి, మనకి తక్కువ ఆయిల్ తోటి మనకి ఏంటంటే కార్తీక మాసంలో ఎక్కువ దీపాలు అయితే పెడుతూ ఉంటారు కదండి, అలాంటప్పుడు తక్కువ ఆయిల్తో కావాలి, కొంచెం వెరైటీగా దీపం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అండి. మీరు గాజు గ్లాసులో అయితే కూడా అయితే పెట్టేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం
చూడడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వడ్రానం పెట్టుకుంటూ ఉంటాం కదండి, చిన్నపిల్లలకు పెట్టినప్పుడు కానివ్వండి లేదంటే మనం పెట్టుకున్నా కానివ్వండి ఆ స్ప్రింగ్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది కదా వడ్రానం అనేది. అలా మూవ్ అయితే మధ్యలో ఉండాల్సిన పార్ట్ పక్కకు పోతే అసలు లుక్కే రాదు కదా వడ్డానం పెట్టుకున్నప్పుడు. అలా జరగకుండా ఉండాలి అని అంటే ఏవైతే ఉంటాయో మనం హుక్కులు పెట్టినప్పుడు దాని దగ్గర డబుల్ టైప్ ప్లాస్టర్ వేసేసారనుకోండి అసలు అటు ఇటు కదలటం అనేది జరగదండి. అట్ ద సేమ్ టైం అక్కడ పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో కనుక డబుల్ టైప్ ప్లాస్టర్ వేసేసి మన శారీకి కానివ్వండి లేదు అంటారా పిల్లలకి పెడితే బ్లౌజ్కి కానీ ఇలా అంటించేసాము అనుకోండి అటు ఇటు మూవ్ అవటం జరగదండి. ఆ హుక్కుల దగ్గర కూడా డబుల్ టైప్ ప్లాస్టర్ వేసేసాము అనుకోండి మనకి ఆ హుక్ అనేది లూజ్ అవటం అయితే ఉండదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఖచ్చితంగా ఈ రోజుల్లో ఇలాగా ప్రమిదల్లో దీపారాధన అయితే చేస్తూ ఉంటాం కదండి. ఒత్తులు అనేవి ఉంటాయి కదా కొండెక్కిన తర్వాత ఆ ఒత్తుల్ని అనవసరం అని చెప్పి పడేయకుండా దాని లోపల అడుగున కొంచెం దూది పెట్టేసి ఒత్తులు ఎన్ని అయితే ఉంటే ఆ ఒత్తులు పైన వేసేసి దానిలో లవంగాలు ఉంటాయి కదా లవంగాలను వేసేసి రెండింటిని నలిపి వేసేసేయండి. దానిలోనే బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకును కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసేసి తర్వాత దానిపైన కర్పూరం ఉంటుంది కర్పూరాన్ని ఒకటి నలిపేసేసేయండి. తర్వాత దీన్ని వెలిగించి దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా మనం పడుకునే రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ లోపల కనుక మీరు డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి ఏదైతే దీనికి పొగ వస్తుందో దీన్ని కనుక మనం పడుకునే రూమ్లో కనుక చూపించాము అనుకోండి లేదంటే ఆ రూమ్లో పెట్టేసేసి అరగంట పాటు క్లోజ్ చేసేసి దీనివల్ల వచ్చే పొగ ద్వారా ఏంటి అంటే దోమలు అనేవి లేకుండా ఉంటాయి. ఇలాంటి న్యాచురల్ ట్రై చేస్తూ ఉండి మీ ఇంట్లో దోమలు అయితే ఖచ్చితంగా కంట్రోల్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన స్నానం చేసే సోప్ని అయితే నేను ఇలా తురిమేసుకున్నానండి. మీ స్నానం చేసే సోప్ ఇష్టం లేదు అనుకోండి గిన్నెల సోప్ కానీ లేదంటే బట్టల సోప్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు దేనికి ఉపయోగిస్తామో చూద్దామండి. మన నాన్ స్టిక్ ప్యాన్ పాడైంది అనుకోండి దాన్ని ఏం చేస్తాం మనం చపాతీస్ కానివ్వండి లేదంటే మనం ఆమ్లెట్లు వేసుకోవడానికి ఉపయోగిస్తాం కదండి. దాని చుట్టూ నలుపు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం సింపుల్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే గ్యాస్ మీద వేడి చేసేసి దోశ ప్యాన్ని ఆ తరువాత మనం కొంచెం ముందుగానే తురిమేసుకున్నాం కదండి ఆ సోప్ వేసి దానిపైన బేకింగ్ సోడా వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ స్టీల్ గరిటెని మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ మీరు ఎలాంటి స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు ఎందుకంటే అది వేడి మీద చేస్తున్నాం కాబట్టి ఇలాంటి గరిటెతోటి ఆ వేడి మీద ఉన్నప్పుడు మాత్రం ఆ చుట్టూ నలుపడి ఈజీగా అయితే వచ్చేస్తుందండి. మనం చల్లారిన తర్వాత చేసుకోకూడదు అని అంటే చల్లారిన తర్వాత అసలు రానే రాదండి. మీరు వేడి మీద ఉన్నప్పుడు మాత్రం ఇలా గరిటెతోటి కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి ఈజీగా అయితే వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఆ వేడి మీద మొత్తం ఉన్నప్పుడే తీసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడు ఎంత నలుపు చుట్టూ ఉన్నదైతే వచ్చేసిందో. ఇదే విధంగా మనం ఇది క్లీన్ చేసుకోకుండా అలాగే ఉంచాల్సి అది అంతా మన పొట్టలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి చుట్టూ ఉన్న నలుపు మొత్తం ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ నేను చల్లారిన తర్వాత మాత్రమే రబ్బర్తో క్లీన్ చేసి చూస్తున్నాను చూడండి. మీరు కూడా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా గ్యాస్ మీద పెట్టేసి కొంచెం సోపు బేకింగ్ సోడా వేసేసి గరిటెతోటి బాగా మొత్తం చుట్టూ ఉన్నది తీసేసేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి మన దోశ పైన అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి అంతా క్లీన్ చేసిన తర్వాత వాటర్ అంతా ఒక బౌల్లో వేసిన ఎంత మురికి వాటర్గా వచ్చినా లోపల ఎంత నలుపు అయితే ఉంటుందో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోకుండా వాడేసుకున్నామే అనుకోండి అదంతా మన టమ్మీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా మన స్నానం చేసే సోప్ ఏదైతుందో ఆ సోప్ని అయితే తురిమేసుకున్నానండి. ఇలాగా చిన్న కడాయి ఏదైనా ఉంటే ఆ కడాయి తీసుకుని లేదంటే స్టీల్ ఏదైనా ఉంటే స్టీల్దైనా తీసేసుకోవాలండి. ఆ తురిమేసుకున్న దానిలో వేసేసి పెప్సీ కానివ్వండి లేదంటే కోక్ కానీ ఏదైనా కానీ థమ్స్అప్ కానివ్వండి హాఫ్ బాటిల్ అయితే వేసేసానండి నేను దానిలోనే. దీన్ని సిమ్లో పెట్టేసుకుని స్పూన్ తోటి ఇలా కలుపుకుంటా ఒక 2-3 మినిట్స్ ఉంచాము అనుకోండి ఇలా గట్టి పడుతుందండి. ఇలా గట్టి పడిన దాన్ని ఒక స్టీల్ దానిలో వేసేసుకోండి. తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కానీ బేకింగ్ సోడాని కూడా కొంచెం వేసేసి కలిపేసేసేయండి. దీన్ని డైరెక్ట్గా మనం ఐస్ ట్రేలో పెట్టేసుకోకూడదండి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే ఐస్ ట్రేలో అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఐస్ ట్రే అనేది కొంచెం ప్లాస్టిక్ది ఉంటుంది వేడి మీద వేయకుండా అలా కొంచెం బౌల్లో ఉంచేసి కొంచెం చల్లారిన తర్వాత ఐస్ ట్రేలో కనుక వేసామనుకోండి ఇలా ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఒక 4-5 అవర్స్ తర్వాత మనకి ఇలాగ ఐస్ చిన్న గడ్డలాగా అయితే ఫామ్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని దేనికి ఉపయోగిస్తాను చూపిస్తున్నాను చూడండి. మన బాత్రూమ్ లోపల ఎంత నీట్గా క్లీన్ చేసినా బాత్రూంలో ఎడ్జ్లు అయితే ఉంటాయి కదా ఆ ఎడ్జ్లను కొంచెం గార పట్టినట్లు అనిపిస్తున్నా లేదంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లుంది అనుకోండి ఆ టైంలో మనం ఈ బాత్రూంలో కనుక దీన్ని కొంచెం పేస్ట్ చేసామనుకోండి ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మనకి ఎడ్జ్లు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఫ్లష్ చేసిన ప్రతిసారి మంచి వాసన అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే దీన్ని తీసుకొచ్చి మనం షింక్ క్లీన్ చేసుకోవచ్చు వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవచ్చు. సేమ్ మనం
హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా బాత్రూంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే సోప్ లాగా అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం షింక్లో ఏంటంటే నాఫ్థలిన్ బాల్స్ అనేది వేస్తూ ఉంటాం కదా, సేమ్ దీన్ని నాఫ్థలిన్ బాల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.